ఫుల్-ఫ్లెడ్జ్డ్‌గా ఐడియా లేదు. ఓకే. సో మీన్స్ వాట్ ఈస్ ఎ యూనిక్స్, ఫండమెంటల్ ఆర్కిటెక్చర్స్ ఇలాంటివి కవర్ చేస్తాను. సో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఆఫ్ దట్. అండ్ దెన్ వీల్ గో ఫర్ ద ఇన్‌స్టలేషన్ అండ్ ఫర్దర్ ప్రాసెస్. ఓకే. సో సతీష్ గారు మీకేమైనా ఐడియా ఉందా యూనిక్స్ మీద? నో సార్. ఓకే. షూర్. సో అజయ్ మీకు ఐడియా ఉంది కదా? మీన్స్ యూ ఆర్ ఇంటూ ఆల్రెడీ సిస్టమ్. ఓకే. Yes, sir. Yes. We are going with from the scratch. Just you have to be Yeah, yeah. okay. No issues, sir. No issues. Okay. Sure. Let me move on to that. Let me share my screen. Okay. Sure. So basic operating system side, especially, let me open the paint. Let me go with this fundamental of the operating system. So basically, manaki operating system, first we need to understand about the Unix. So Unix is a basically మీకు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ దిస్ ఇస్ అ వన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, ఇట్ విల్ బి హెల్ప్ యూ అవుట్ ఇన్ టు మేనేజ్ యువర్ హార్డ్వేర్ అండ్ ఎండ్ యూజర్ interaction. Okay, so this will help you out only nothing but they are able to access the data. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము ల్యాప్టాప్ నుంచి ఒక కంట్రోల్ పి అని ఇచ్చాము అంటే ప్రింట్అవుట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, మన యొక్క ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నుంచి కన్వర్ట్ చేసి, ఓకే, అండ్ ఇట్ విల్ బి మూవింగ్ ద డేటా టు ద యువర్ హార్డ్వేర్. అంటే మీ హార్డ్వేర్కి అది మూవ్ అనేది చేస్తుంది. హార్డ్వేర్ అనేది ఒక పర్టికులర్ ప్రాంప్ట్లోనే రన్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడన్నా గమనిస్తే లైక్ జీరోస్ అండ్ వన్స్. So zeros and ones is the primarily it will be understand by the your hardware అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. కానీ మనం ఇచ్చే ఫార్మాట్ మీ కీబోర్డ్లో ఎలా ఉంటుంది, లైక్ ఏబిసిడి సంథింగ్ న్యూమరికల్ ఫార్మాట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్ ఏరియా. ఓకే, సో ఈ కన్వర్షన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేసుకుంటుంది, కన్వర్షన్తో పాటు వ్యాలిడేషన్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ గివెన్ ఎ కంట్రోల్ పి. వాట్ ఈజ్ ఎ కంట్రోల్ పి? సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రింట్అవుట్ అనేది డాక్యుమెంట్ ప్రింట్ చేయడం అనేది ఇస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, యూజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని కన్వర్ట్ చేయడంతో పాటు వ్యాలిడేషన్ కూడా తీసుకుంటుంది. సో వాట్ ఈజ్ అ వ్యాలిడేషన్? ఓకే, సో వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెదర్ ప్రింటర్ ఈజ్ అవైలబుల్, ప్రింటర్ అనేది అవైలబుల్ ఉందా, ప్రింటర్ అనేది కనెక్ట్ అయి ఉందా, ఇట్ ఈస్ వర్కింగ్, ఎవ్రీథింగ్ అనేది కూడా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ కేర్. సో జనరల్గా మనకి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ యూజింగ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్, లైక్ యూనిక్స్ అనేది ఒకటి ఉంది. ఓకే, నథింగ్ బట్ యూ కెన్ సీ దట్ ఎవ్రీ వన్ ఈజ్ అ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మనకు మార్కెట్లో ఉన్నాయి. ఓకే, వాటిలో మనకు మేజర్గా మనకి కనిపించేది ఎలాగంటే విండోస్. సో విండోస్ అనేది ఎవ్రీ వన్ ఈజ్ అ బై డిఫాల్ట్ విండోస్ యూజర్, ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. మ్యాక్ అనేది మీకు యాపిల్ ప్రాజెక్ట్ అండ్ యునిక్స్ ఈజ్ అ ఓపెన్ సోర్స్. సో యునిక్స్లో మనకి నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ద ప్రైమరీ ఆర్కిటెక్చర్ ఈజ్ ద టు హెల్ప్ ద యూజర్. ఓకే, సో టు హెల్ప్ ద యూజర్. సో మేజర్గా ఏం చేస్తుంది, కన్వర్షన్తో పాటు వ్యాలిడేషన్ అండ్ సెక్యూరిటీ. సో మీరు ఎప్పుడైనా బయట గమనించినప్పుడు, ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టే మనకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకునేది ఒకటైతే
ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉంటుంది. విండోస్ అనే వాళ్ళు చాలామంది ఇటు హ్యాకింగ్ అని ఈ రకంగా చేస్తున్నారని, ఓకే ఈజీలీ దే కెన్ అడాప్ట్ ద ప్యాకెట్స్ అని ఈ రకంగా మనకి చూస్తుంటాం. అదే యునిక్స్ అండ్ మ్యాక్ వచ్చేటప్పటికి దే కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రాంగర్. ఎందుకు? దెర్ ఈజ్ నో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో దెర్ ఈజ్ అ టర్మినాలజీ కాల్డ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్? సో ఇప్పుడు మనం విండోస్లో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో నేను ఏం చేస్తున్నాను, ఒక ఇమేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక పీపీటీలో నథింగ్ బట్ ఒక పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ థింగ్స్. సో అదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? టోటలీ ఇంటూ ద కమాండ్ లైన్ ప్రాంప్ట్. సో నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే త్రూ ఈ కమాండ్స్ టోటలీ వైట్ అండ్ బ్లాక్ ఎన్విరాన్మెంట్లో ప్రొసీడ్ అయ్యే ఒక ప్రాసెస్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద వే టోటలీ మనకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఎక్కువగా యూనిక్స్లో ప్రిఫర్ చేస్తాము. బికాస్ సెక్యూరిటీ ఈజ్ అ ప్రైమరీ మ్యాటర్. గ్రాఫికల్ యూజర్లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ ఫ్లా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు ఒక విఎల్సిసి ప్లేయర్ లేదంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ విత్ అ జీరో నాలెడ్జ్ ఉన్నవాడు కూడా దే కెన్ గో విత్ నెక్స్ట్ 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 ఆర్ ర్యాండమ్గా తనకు నచ్చిన ఏ ఆప్షన్ అన్నా సెలెక్ట్ చేసుకొని వెళ్ళచ్చు. So that is one of the major flaw into the graphical user interface. Means knowledge is not a primary factor. You can directly switch into the environment. So that is the primary issue into the graphical user interface. అదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది? ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ విల్ బి గో అపాన్ ఓకే నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ లిస్ట్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఐ నీడ్ టు లో దట్ నేను ఎలా లాగిన్ అవ్వాలి, ఏ కమాండ్స్ కొట్టాలి అనేది కూడా నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అంటే ఐ నీడ్ టు నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐపీ అడ్రస్ గురించి కావాలి, సమ్ అడిషనల్ నెట్ మాస్క్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆబ్వియస్గా నేను ఈ కమాండ్ అనేది టైప్ చేయాలి. ఈ కమాండ్లో నేను ఎటువంటి మిస్టేక్ చేసినా నేను ఎక్స్పెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది రాదు. మీన్స్ ద పర్పస్ ఆఫ్ ద కమాండ్ లైన్ అంటే ఏంటి? మీకు నాలెడ్జ్ ఉండాలి, అది రన్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది మీ మైండ్లో ఉంటేనే మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. అదే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఏ రకంగా ఉంటుంది? దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. డైరెక్ట్లీ యూ కెన్ ఏబుల్ టు ప్రొసీడ్ బై ఇంప్లిమెంటింగ్ ద థింగ్స్. సో దిస్ ఈస్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద వీఆర్ హ్యావింగ్ ద ఫ్లాస్ ఇన్ టు ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, సో కమింగ్ టు ద నేచర్ ఆఫ్ ద థింగ్. సో మనకి యునిక్స్ ఎన్విరాన్మెంట్లో మనకు లైనక్స్ ఎన్విరాన్మెంట్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ద నేమ్స్ అనేవి ఎప్పుడైనా వింటాము. సో యునిక్స్ ఈజ్ ద నథింగ్ బట్ ఓపెన్ సోర్స్. యునిక్స్ ఈజ్ ద ఓపెన్ సోర్స్. సో ఈ ఓపెన్ సోర్స్ ఎన్విరాన్మెంట్లో ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు గెట్ ద కోడ్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కోడ్ అనేది మనకి ఇంటర్నెట్లో ఫ్రీగానే దొరుకుతుంది. మీకు కావాలి అనుకుంటే, మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఆ కోడ్ని తీసుకొని యూ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ అండ్ మాడిఫై చేసుకొని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునిక్స్లో లాట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్స్. సో వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్స్? సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బీ హ్యావింగ్ ద లైనక్స్, ఫెడోరా, ఉబంటు, ఏఎక్స్, ఇట్లా డిఫరెంట్ సోలారిస్, ఆరకిల్ లైనక్స్, కాలీ లైనక్స్, ఈ రకంగా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఏంటి? డిఫరెంట్ కంపెనీస్ అడాప్ట్ చేసుకొని అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నవి ప్రైమరీ థింగ్. అంటే ఏంటి అంటే బేసికలీ దీస్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటెడ్ బై ద డిఫరెంట్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ అనేది రెడ్ హ్యాట్ ప్రోడక్ట్. సో ఈ రెడ్ హ్యాట్ వాడు ఏం చేశాడు? యునిక్స్కి సంబంధించిన కామన్గా దొరికిన ఆ సోర్స్ కోడ్ని తీసుకొని వాడుకు ఇంకొన్ని ఫ్యూచర్స్ అటాచ్ చేసి తను సేల్ పేటెంట్ రైట్స్, దాన్ని ఏమంటారు మనము
పేటెంట్ రైట్స్ హక్కులు అనేది పొందాడనమాట. సో మనం ఆ ప్రోడక్ట్ వాడాలి అనుకుంటే ఐ హ్యావ్ టు పే ద సమ్ అమౌంట్ టు గెట్ ద సర్వీస్. సో అదే మీరు ఇప్పుడు అదే కదా మనం చేస్తున్నది. ఇప్పుడు మనం విండోస్లో కూడా ఆపరేటింగ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనం ఏమంటాము, లైసెన్స్ నంబర్ అంటాము. వాట్ ఈస్ ద లైసెన్స్ నంబర్? బికాస్ వీఆర్ పేయింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ ద రాయల్టీ టు ద కంపెనీకి మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాము సంథింగ్ టు గెట్ ద సర్వీసెస్. సో ఇక్కడ కూడా ఏంటి, ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ద డిఫరెంట్ ఫ్యూచర్స్. ఆ ఫ్యూచర్స్ మనకి నచ్చితే యూ కెన్ అడాప్ట్ ద పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద థింగ్స్. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ యునిక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఈ యునిక్స్ డిస్ట్రిబ్యూషన్స్లో మనకు బేసిక్గా ఏంటంటే, మామూలుగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా బేసిక్గా అడిగేది యునిక్స్కి లైనక్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యునిక్స్ అండ్ ద లైనక్స్? యునిక్స్ అనేది ఇట్ ఈస్ అ టోటలీ ఓపెన్ సోర్స్ ఎన్విరాన్మెంట్, బట్ లైనక్స్ ఈజ్ అ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ ఆఫ్ యునిక్స్. సో యునిక్స్లో వన్ ఆఫ్ ద ఫ్లేవర్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఫాదరు లేక సమ్ ఆఫ్ ద కిడ్స్ ఉన్నట్టు. ఓకే, సో యునిక్స్ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అవుతుంది. అంటే ఈ ప్రైమరీ ఆబ్జెక్టివ్ని మనకు నచ్చినట్టుగా ఆ కోడ్ని తీసుకొని చేసుకోవచ్చు. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కంపెనీ, మీకు సెంట్రోస్, ఫెడోరా ఇవన్నీ కూడా ఈ రకంగా చేసినవే. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద ఎగ్జిక్యూటింగ్, మేనేజింగ్, కోఆర్డినేటింగ్ ప్రతిదీ కూడా చేయొచ్చు. సో దెర్ ఈజ్ వన్ మోర్ టర్మినాలజీ ఈజ్ కాల్డ్ కెర్నల్. వాట్ ఈస్ ఎ కెర్నల్? సో కెర్నల్ అంటే ఏంటి అని చూస్తే, ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బీ హ్యావింగ్ ద వన్ కంట్రోల్ మెకానిజం. ఈ కంట్రోల్ మెకానిజం అనేది ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గోయింగ్ టు ద కెర్నల్ అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్పెషల్లీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో, ఓకే, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మేజర్ బాస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది అంటే, మీరు ఎటువంటి యాక్షన్స్ చేసినా, ఎస్పెషల్లీ ఎటువంటి ఆపరేషనల్ యాక్టివిటీస్ చేసినా 1కి 4 సార్లు వ్యాలిడేషన్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో దిస్ ఈజ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద కెర్నల్. సో కెర్నల్ అనేది కోర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సింపుల్గా చెప్పాలంటే లైన్ ఆఫ్ కోడ్. సో లైన్ ఆఫ్ కోడ్, మీ ఆ లైన్ ఆఫ్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఆ కోడ్ని లైన్ ఆఫ్ కోడ్ అంటారు. చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఆ కోడ్ మ్యానిపులేషన్, ఎగ్జిక్యూషన్ ప్రతిదీ కూడా మనము కెర్నల్ అని అంటాం అన్నమాట. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో ఇదే రకంగానే మనకు రియల్ టైంలో ఏమవుతుంది అంటే, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో కమ్ ఇన్ టు ద పిక్చర్. ఏవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు హౌ యు ఆర్ కంపేరింగ్ విత్ ద నైబర్హుడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర విండోస్ ఉంది, రైట్, నా దగ్గర మ్యాక్ ఉంది. సో నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ రకంగా నేను పికప్ చేసుకోగలను? సో ద ప్రైమరీ థింగ్ అనేది, మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోగలము. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, యునిక్స్లో మీరు ఏ ఫ్లేవర్ తీసుకున్నా ఎంటైర్ థింగ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ యునిక్స్ ఫ్లేవర్, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ యొక్క ఇంటరాక్షన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విండోస్కి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది? ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ వచ్చి లెట్ బి మీరు ఒక కొరియర్ సర్వీస్ అనేది మీరు రన్ చేస్తున్నారు, ఓకే, ఒక కొరియర్ డిస్ట్రిబ్యూషన్ అనేది రన్ చేస్తున్నారు. సో మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఒక పర్టికులర్ అప్లికేషన్ని మీరు రన్ చేయాలి. అంటే ఒక పర్టికులర్ బ్రౌజర్లో రన్ చేయడము, రన్ చేసిన తర్వాత యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు పికప్ ద ఇన్ఫర్మేషన్. అంటే అప్లికేషన్ ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, ఎన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చాయి, ఈ రకంగా ప్రతిదీ కూడా మీరు అప్డేట్ చేయడం అనేది ప్రైమరీ ఆస్పెక్ట్గా ఉంటుంది. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేస్తాము, యు ఆర్ గోయింగ్ విత్ ద విండోస్ ఆర్ ద మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది నేను ఇక్కడ ప్రైమరీగా తీసుకుంటాను అన్నమాట.
బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ ద కమాండ్ లైన్. నాకు ఇక్కడ భయంకరమైన నాకు ఆర్కిటెక్చర్ అవసరం లేదు, సెక్యూరిటీ అవసరం లేదు, అన్నెసరిగా నాకు కన్ఫ్యూజన్స్ అవసరం లేదు. ఇక్కడ నాకు కావాల్సినది ఏంటి, నా బ్రౌజర్ బ్రౌజ్ చేయాలి, సింపుల్గా కస్టమర్స్ వస్తుంటారు, కస్టమర్కి వచ్చే ఆ కోడ్ అనేది నేను తీసుకోవాలి, అప్డేట్ చేయాలి, అంతే. అంతకంటే వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే, సో అదే రకంగానే మనం ఏం చేస్తాము, వేర్ దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిజినెస్ మీరు ఒక బ్యాంక్కి కానీ లేకపోతే ఒక టెలికాం కంపెనీకి కానీ ఎంఎన్సి కంపెనీకి కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దేర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ నాకు కంట్రోల్తో పాటు సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. బికాస్ సెక్యూరిటీ ఈజ్ ద ప్రైమరీ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అందుకే ఇప్పుడు కూడా పీపుల్ ఎందుకు నీకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి ప్రిఫర్ చేస్తున్నారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో యాజ్ అ సెడ్ యూ అర్లియర్ మీకు నాలెడ్జ్ లేకపోయినా కూడా మీకు యూ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద థింగ్స్. అదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఏంటి, మీకు నాలెడ్జ్ ఈజ్ ద మ్యాండటరీ, యూ నీడ్ టు పర్ఫార్మ్ ద థింగ్స్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు బి గో విత్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒక పర్టికులర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే మనము పర్ఫార్మ్ చేయగలము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్లా ఇన్ టు ద ఓకే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇన్ ద సేమ్ వే మనకు మామూలు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవి సపోర్ట్ చేస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా మనము లైనక్స్ ఆర్ యునిక్స్ ఎన్విరాన్మెంట్లో చేయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే కంట్రోలింగ్ ఉంటుంది, ఓకే, సెక్యూరిటీ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మేజర్ టైప్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్స్ మనకి ఏమున్నాయో ప్రతిదీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి, ఎక్స్ట్రా కంట్రోల్ అనేది మనకు కెర్నల్ మెకానిజం ద్వారా సపోర్ట్ చేస్తుంది. విండోస్లో చేయదా అంటే విండోస్లో కూడా చేస్తుంది, బట్ దేర్ మెకానిజం ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర శాంసంగ్ మొబైల్ ఉంది, మ్యాక్ మొబైల్ ఉంది. ద బోత్ మొబైల్స్ కాన్సెప్ట్ ఏంటి, సింపుల్గా మీరు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇది ప్రైమరీ ఆస్పెక్ట్. కానీ కమింగ్ టు ద నేచర్ ఆఫ్ వర్క్ కాకుండా రెండిటికి మీరు ఎందుకు మరి డిఫరెన్సెస్ ఏంటి అంటే, లెట్ ఇట్ బీ యువర్ గోయింగ్ విత్ అ మ్యాక్, మేబీ సెక్యూరిటీ అనేది కొంచెం బెటర్గా ఉండొచ్చేమో, మేబీ ద వ్యూ బెటర్గా ఉండొచ్చేమో, ఆర్ కంట్రోల్ మెకానిజం బెటర్గా ఉండొచ్చేమో. ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్యూచర్స్ ఈజ్ అ ప్రైమరీ ఆస్పెక్ట్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము అంటే ఎన్విరాన్మెంట్ సైడ్ ఫ్యూచర్ని బట్టి మన యొక్క కంపెనీస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మన ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో కమింగ్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్ వర్కింగ్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఏ ల్యాబ్ సెటప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ల్యాబ్ సెటప్ అనేది ఎవరు మనం పర్ఫామ్ చేయొచ్చు, ద మేజర్ థింగ్ ఈజ్ దట్ మనము ల్యాబ్ సెటప్ చేయాలి అంటే హియర్ వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ ఓకే నథింగ్ బట్ VMware. VMware అనేది మనము సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాము. ఈ VMware సాఫ్ట్వేర్, ఈ VMware సాఫ్ట్వేర్ అనేది లెట్ ఇట్ బి దిస్ ఈజ్ యువర్ VMware సాఫ్ట్వేర్. ఈ VMware సాఫ్ట్వేర్ మీద వీఆర్ ఇన్స్టాలింగ్ ద సర్వర్స్. ఈ సర్వర్స్లో మనము ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రైట్ నో ఐఎమ్ యూజింగ్ ద ఆరకిల్ లైనక్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫ్లేవర్ అనేది మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, డౌన్లోడ్ ద VMwareని డౌన్లోడ్ చేయడం ఫస్ట్ యాక్షన్. సెకండ్ది ఓఎస్ని డౌన్లోడ్ చేయడము, సెకండ్ యాక్షన్. థర్డ్ వన్ ఈజ్ దట్ ఇన్స్టాల్ OS into VMware environment. Fourth one, connect the server from outside environment.
సో ఈ 4 స్టెప్స్ అనేవి మనకి ల్యాబ్లో ప్రైమరీగా ఉంటాయన్నమాట. అంటే ప్రైమరీగా మేజర్లీ వీఆర్ లుకింగ్ ఫర్ కనెక్టింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే సర్వర్లు కనెక్ట్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ, ఓకే, ప్రతిదీ కూడా ఈ రకంగానే మనం మేనేజ్ చేస్తాము. సో మీకు VMware ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి అంటే, లెట్ వి గో విత్ దస్ వన్. ప్రజెంట్ నా దగ్గర ఈ రకంగా VMware సెటప్ ఉంది. ఓకే, ఈ VMware సెటప్ అనేది మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు లెట్ మీ గో విత్ మీకు మెటీరియల్ నేను యాక్సెస్ ఇస్తాను ఈరోజు. ఆ మెటీరియల్ యాక్సెస్లో వి విల్ బీ హ్యావ్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. లెట్ మీ ఓపెన్ దస్ వన్. సో బేసిక్గా మనకి ఏ రకంగా అంటే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ VMware వర్క్ స్టేషన్. VMware వర్క్ స్టేషన్ అనేది మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కి బ్రౌజ్ చేస్తే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యు నో నీడ్ టు పే ద ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీరు పే చేసే అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మీరు పర్టికులర్ వెబ్సైట్కి లాగిన్ అవ్వడము, ఇక్కడ మీరు ఒక అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనం జీమెయిల్ ఏ రకంగా రిజిస్టర్ చేసుకుంటామో ఆ రకంగా ఒక జీమెయిల్ కాన్సెప్ట్ లాగా ఒక రిజిస్టర్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. సో అక్కడి నుంచి మనకి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అది ఏ రకంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలో లాగిన్ అయిన తర్వాత మీరు మీ క్రెడెన్షియల్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా మనకి వ్యూ అనేది వస్తుంది. బ్రాడ్కామ్ అనేది ఇట్స్ ఎ VMware ప్రోడక్ట్. ఒకప్పుడు VMware అనేవాళ్ళు, ప్రజెంట్ VMwareని బ్రాడ్కామ్ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఓకే, ఇట్ ఈస్ ద ప్రైమరీ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇంటూ ద వర్చువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్ బ్రౌజ్ చేసిన తర్వాత యూ నీడ్ టు గో ఫర్ రిజిస్టర్. సో మీరు రిజిస్టర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. మీ దగ్గర అకౌంట్ లేకపోతే సో గో విత్ యువర్ మెయిల్ ఐడి అండ్ స్టెప్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. సో అక్కడ స్టెప్స్ అనేవి కూడా ఏముండవు. బేసిక్గా మీకు వ్యూ అనేది ఈ రకంగా వస్తుంది లాగిన్ అయిన తర్వాత. అంటే బేసిక్గా మీ యూజర్ నేము, పాస్వర్డ్ అండ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ యూజర్ ఐడి అండ్ యాక్సెస్ అనేది నాకు ఉంది కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు లాగిన్ విత్ ద సేమ్ క్రెడెన్షియల్స్. సో మీకు క్రెడెన్షియల్స్ మీ మెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది. వన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్ దెన్ యూ నీడ్ టు బి లాగిన్ టు ద పర్టికులర్ ఎన్విరాన్మెంట్లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద వే హౌ యూ ఆర్ ఏబుల్ టు లాగిన్ టు ద యువర్ ఎన్విరాన్మెంట్. See, some of the cases, especially on Saturdays, Sundays and weekends, some of the cases ఈ వెబ్సైట్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ విల్ బి యాక్సెసిబుల్ అండ్ పర్ఫార్మింగ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్. సో మీరు ఇక్కడ మనకు వచ్చిన తర్వాత యూ కెన్ సీ దట్ మీరు లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ సీ దట్ my dashboards, my profile, ఒక్క నిమిషం. మనకు డౌన్లోడ్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇది కొంచెం వ్యూ అనేది డిఫరెంట్ అయింది. డౌన్లోడ్స్
సో యాక్చువల్గా మనకు ఇక్కడ డౌన్లోడ్స్ అన్ని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ వెబ్సైట్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. మామూలుగా మనకు అది డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట మనం లాగిన్ అవ్వగానే. సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఈరోజు. సమ్ మెయింటెనెన్స్. సో కొంచెం వ్యూ మారింది. సో వీ నీడ్ టు గో టు ద మై డాష్ బోర్డ్స్. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ స్లో సమ్ మెయింటెనెన్స్. సో ఈ మై డాష్ బోర్డ్ అనేది ఏంటి, మన యొక్క ప్రైమరీ థింగ్ డాష్ బోర్డ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. దెన్ గో టు ద డౌన్లోడ్స్. జస్ట్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. ఇట్ ఈస్ టేకింగ్ ద లాంగర్ టైమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సాటర్డే సండేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వెబ్సైట్ ఇలాగే ఉంటుంది. ప్రైమరీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ద థింగ్స్ కావాలన్నమాట. ఒకటి VMware సాఫ్ట్వేర్. ఈ VMware సాఫ్ట్వేర్ అనేది మీరు బయట గూగుల్లో కూడా ట్రై చేసి తీసుకోవచ్చు, కానీ అక్కడ మీకు కొన్ని లైసెన్సింగ్లు ఇలాంటివి రావు. సో అందుకోసమనే ఇట్స్ అ ఫ్రీ సాఫ్ట్వేర్ ఓన్లీ, మనకు బ్రాడ్కామ్లోనే దొరుకుతుంది. దానివల్లే మనము బ్రాడ్కామ్లో మనము లాగిన్ అవుతున్నాం అన్నమాట. సో మీకు లాగిన్ అయితే ఈ వ్యూ అనేది ఈ రకంగా వస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ ద టైం. సో వచ్చిన తర్వాత మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ అనేది VMware వర్క్ స్టేషన్ ప్రో ఫర్ ద విండోస్. మనం యూజ్ చేస్తున్నది విండోస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి విండోస్ ఎన్విరాన్మెంట్కి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి డైరెక్ట్లీ యూనిట్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. పైన ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఈ చెక్ బాక్స్ అనేది మనము టైప్ చేయాల్సి వస్తుంది. సో వెబ్సైట్ డౌన్గా ఉంది. Maybe you people can try for the some time, it will be work out. సో మనం జస్ట్ ఈ పర్టికులర్ వర్షన్ చూడాలి, లేటెస్ట్ వర్షనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ ద కాస్ట్, నో నీడ్ టు పే ద సింగిల్ రూపీ. ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత యూ నీడ్ టు గో ఫర్ ద నార్మల్ ఇన్స్టలేషన్. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ అయితే ఏ రకంగా ఇన్స్టాల్ చేస్తామో జస్ట్ డబుల్ క్లిక్ నెక్స్ట్ 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 అని చెప్పేసి డైరెక్ట్గా మనం VMwareని ఇన్స్టాల్ చేసుకోవాలి. VMware ఇన్స్టాల్ చేయడంతో పాటు మనకి వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కావాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్కి సో దిస్ ఈజ్ ద పర్టికులర్ URL మనకి m.oracle, నథింగ్ బట్ నేను ఆరకిల్కి సంబంధించిన పర్టికులర్ థింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇట్స్ అ ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, సో ప్రజెంట్ ఏంటంటే నాకు సంబంధించిన ఆరకిల్కి సో ఇది కూడా కొంచెం వ్యూస్ అన్నీ ఇవన్నీ మారాయి. సో ఇది ఒక్కసారి నేను లింక్ పోస్ట్ చేస్తాను, ఎగ్జాక్ట్ లింక్. ఇప్పుడు ఇవన్నీ వెబ్సైట్లు అన్నీ అప్గ్రేడ్ అయ్యాయి యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ యూనిట్ టు సెలెక్ట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ నీకు ఇమేజ్ ఉంటుంది, చూపిస్తాను. ఈ రకంగా మనకి ఇమేజెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, రిఫ్లెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్లీ యూ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్. అంటే డైరెక్ట్గా సో యూ కెన్ ఏబుల్ టు పుల్ అప్ ద డీటెయిల్స్. అంటే మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని ISO ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా యూ కెన్ ఏబుల్ టు పుల్ అప్ ఫ్రమ్ హియర్, యూ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు VMware ఓపెన్ చేయాలి. హియర్ VMware ఓపెన్ చేసిన తర్వాత సో VMware ఓపెన్ చేసిన తర్వాత గో టు ద హోమ్. మీకు వ్యూ అనేది ఈ రకంగా వస్తుంది. జస్ట్ క్రియేట్ అ వర్చువల్ మిషన్, సెలెక్ట్ ద టిపికల్, బై డిఫాల్ట్ టిపికల్ ఉంటుంది. ఓకే, గో టు ద నెక్స్ట్ బటన్.
ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో మీ డౌన్లోడ్స్లో ఉంటుంది. యూ నీడ్ టు సెలెక్ట్ ద పర్టికులర్ ఇమేజ్, దెన్ గో టు ద నెక్స్ట్ ఆప్షన్. సో ఇక్కడ మన సర్వర్కి కావాల్సిన నేమ్ అనేది మన కన్వెన్షన్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ యూ ద ఓకే లైక్ డెమో 10 అనేది అప్డేట్ చేస్తున్నాను. 10 అనేది అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో గో టు ద నెక్స్ట్ ఆప్షన్. 20 GB అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్ ద 20 GB, దెన్ గో టు ద ఫినిష్ ఆప్షన్. సో ఆటోమేటిక్లీ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి started. I finished the installing. So usually it will take you the 15 minutes of the time. Sometimes it will take you the 20 minutes of the time. So ide mana lab setup. So everything from next class onwards, any kind of operational activities, మీరు క్లాస్కి జాయిన్ అవ్వడానికి ముందు యూ నీడ్ టు కీప్ యువర్ సర్వర్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. మీరు లాగిన్ అయి ఉండాలి. ఓకే, సో మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎటువంటి ఆపరేషనల్ యాక్టివిటీస్ చేసినా కూడా ఓకే వీఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఆల్ ద టైప్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ టు దిస్ ఎన్విరాన్మెంట్. ఓకే, నథింగ్ బట్ ఎవ్రీథింగ్ మనకు ల్యాబ్ అనేది మ్యాండేటరీ. చిన్న చిన్న కమాండ్తో సహా ప్రతిదీ కూడా మనము దీనిలోనే పర్ఫామ్ చేస్తాము. సో ఇట్ ఈస్ అ వెరీ మ్యాండేటరీ. యూ నీడ్ టు గో విత్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే కంపల్సరీ మనకు ల్యాబ్ ఉండాలి. థియరిటికల్గా మనము లైనక్స్ అనేది మనం నేర్చుకోలేము. కంపల్సరీ ల్యాబ్ ఉంటేనే కమాండ్స్ అనేది ఏ రకంగా దెర్ ఈజ్ నో క్యాపిటల్ లెటర్ ఇన్ టు ద యూనిక్స్ ఎన్విరాన్మెంట్. క్యాపిటల్ లెటర్సే మనం వాడడం చాలా తక్కువ వాడతాము. సో స్పేస్ ఎలా యూజ్ చేయాలి, కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు మనం ఇన్ డీటెయిల్గా మనము ల్యాబ్లో ప్రతిదీ చేయడం, చూపించడం, ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ బూటింగ్ ప్రాసెస్. సో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ జరిగినప్పుడు ఈ బూటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో దిస్ బూటింగ్ ప్రాసెస్ అనేది ఏం చేస్తుంది అంటే మన యొక్క సర్వర్ యొక్క ఐఓ డివైజెస్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తుంది. చెక్ చేసి మనకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అప్డేటెడ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ సైడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్. ఇది మనకు అయిన తర్వాత ఇట్ విల్ టేక్ యూ. సో యూ కెన్ సీ దట్ ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క సర్వీస్. సో దిస్ ఈజ్ ద మేజర్ ప్రైమరీ థింగ్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్. మనకి విండోస్లో కూడా ఇది గమనించుంటారు మీరు. ఈ విండోస్లో కూడా ఈ రకంగానే వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో. దాని తర్వాతే ఎండ్ యూజర్ ప్రాంప్ట్ అనేది వస్తుందన్నమాట. End user prompt is nothing but you are able to access the graphical user interface. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసా కమాండ్ లైన్ ఇంటర్ఫేసా అనేది లెట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అప్. మనం ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వాడచ్చు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వాడచ్చు. అదే రకంగా మీరు విండోస్లో కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వాడచ్చు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా వాడచ్చు. కానీ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ టు ద విండోస్. ఓకే, ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది మనము బేసిక్గా వాడతాం అన్నమాట. సో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ థింగ్. సో ఇక్కడ ఐ నీడ్ టు సెలెక్ట్ ద ఇంగ్లీష్, గోయింగ్ టు ద కంటిన్యూ. ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ మనము ప్రైమరీ థింగ్స్ ఏంటంటే ఇన్స్టాల్ ద డెస్టినేషన్ క్లిక్ చేయాలి, సెలెక్ట్ ద డిస్క్. ఓకే, ఇంకొకసారి 2 times క్లిక్ చేయండి. యూ నీడ్ టు గెట్ దిస్ టిక్ మార్క్ అండ్ డన్. ఇది అయిపోయింది. దెన్ రూట్ యూజర్ ఒక్కటి క్రియేట్ చేసుకుంటే చాలు. యూజర్ క్రియేషన్ అనేది అవసరం లేదు. రూట్ యూజర్ క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది ఎప్పుడూ కూడా టిపికల్ పాస్వర్డ్స్ ఇవ్వకండి. యూనిక్స్ ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ పాస్వర్డ్ మీరు పొరపాటున తప్పిస్తే దాన్ని రీసెట్ చేయడం చాలా కష్టం. అన్నెసెసరీగా కొన్నిసార్లు సర్వర్ కూడా క్రాష్ అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా సింపుల్ పాస్వర్డ్స్ అనేవి నేను ప్రిఫర్ చేస్తాను. లైక్ 126, లైక్ welcome@123 సంథింగ్ అలాంటి సింపుల్ పాస్వర్డ్స్ అనేవి నేను ప్రిఫర్ చేస్తాను. అలో అనేది ఎనేబుల్ చేయాలి. డోంట్ ఎవర్ క్లిక్ ఆన్ ద లాక్ ద రూటర్ అకౌంట్. సో ఈ అకౌంట్ అనేది లాక్ అనేది ఉండకూడదు. సో దీన్ని వదిలేయాలి. రెండవ దాన్ని మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద డన్. వన్స్ మీరు డన్ అని క్లిక్ చేసిన తర్వాత గో విత్ బిగన్ ఇన్స్టలేషన్.
సో ఈ బిగన్ ఇన్స్టలేషన్ జరగడానికి అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ యూ ద సమ్ 30 మినిట్స్ ఆఫ్ ద టైం, 15 మినిట్స్ ఆఫ్ ద టైం. ఈ 15 మినిట్స్ ఆఫ్ ద టైంలో మనకి ఏమవుతుంది అంటే ఆల్ ద ప్యాకేజెస్ ఫ్రమ్ ద యువర్ సర్వర్ టు హియర్ ఇట్ విల్ గోయింగ్ టు బి కాపీ. వన్స్ ఇట్ ఈస్ కాపీ అయిన తర్వాత దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద రీబూట్ ఆఫ్ ద సిస్టమ్. సర్వర్ని మీరు రీబూట్ చేయాల్సి వస్తుంది. యూ నీడ్ టు గో విత్ ద రీబూట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ టిల్ నౌ ఎవరికన్నా? నో సార్. సో కిషోర్, మీకు అర్థమైందా? కిషోర్ అండ్ అదర్ పీపుల్. ఓకే, మీ వాయిస్ క్లారిటీ లేదు, బట్ హోప్ ఇట్స్ క్లియర్. హలో. యా, అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో, ఏం లేదు. ఒకసారి కంపల్సరీగా ల్యాబ్ సెటప్ చేయండి. ఓకే, సో బికాస్ ల్యాబ్ సెటప్ ఈజ్ అ వెరీ మ్యాండేటరీ. ఓకే, మీ మెయిల్ ఐడీస్ అనేవి నాకు మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అక్కడ ఒకసారి టెక్స్ట్ చేయండి. నేను మెటీరియల్కి యాక్సెస్ ఇస్తాను. ఓకే, యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఎంటైర్ డేటా నౌ ఇట్స్. ఓకే పవన్ గారు, ఓకే అండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు మీరు VMware చెప్పారు కదా, అది ఆన్లైన్ అంటే బ్రౌజర్ది. నార్మల్గా అయితే నేను నార్మల్ VMware డౌన్లోడ్ చేసేవాడిని. అవును, అంటే నార్మల్ ఇప్పుడు ఇది ఓన్లీ బ్రౌజర్ బ్రౌజర్ అంటే డౌన్లోడ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి VM వేసేవాడిని అనమాట. సిస్టమ్ లో VM సాఫ్ట్వేర్ VM ఉంటుంది. ఒకప్పుడు గూగుల్ నుంచి కొట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే VMware నుంచి ఈ ప్రోడక్ట్ అనేది బ్రాడ్కామ్కి వెళ్ళిపోయింది అనమాట. మీరు అక్కడ సెర్చ్ చేసినా కూడా అగైన్ ఇట్ ఈస్ రీడైరెక్ట్ ఉంటుందో బ్రాడ్కామ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో యూ కెన్ డూ ఇట్ సేమ్ థింగ్. మీరు చెప్పేది ఏంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు VMware సాఫ్ట్వేర్ కావాలంటే, సో ఒకప్పుడు నేను ఎలా చేసేవాడిని అంటే ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసేవాడిని, నథింగ్ బట్ VMware వర్క్ స్టేషన్ ప్రో ఫర్ ద విండోస్ అన్నట్టు. అవునండి, సో అది ఇట్లా సేమ్ అయినా అది కూడా సేమ్. అది కూడా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు మనకు? యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే ఈ VMware ఉండేది, ఇప్పుడు ఈ VMware ఏమైపోయింది, బ్రాడ్కామ్కి తీసేసుకుంటుంది, కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసినా అక్కడ చేసినా కూడా సేమ్ థింగ్. ఓకే, ఇక్కడ వచ్చిన సమ్ టైమ్స్ ఇక్కడ కొన్ని వర్క్ అవ్వవు, అందుకోసమనే నేను స్టాండర్డ్ ప్రాసెస్. ఓకే, మీకు ఇక్కడ నాకు అల్టిమేట్గా మనకి ఏం కావాలి, ఈ VMware వర్క్ స్టేషన్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి, ప్రైమరీ థింగ్. సో మనకు ఈ రకంగా ఇది మొత్తం 1200 ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజెస్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనం చేసేది ఏం లేదు, ఆపరేటింగ్ సిస్టమే మొత్తం అంతా కూడా ప్రాసెస్ చేస్తుంది. ఇది టోటల్ ఎన్ని GB వస్తుంది ఇప్పుడు సర్వర్ పరంగా? ఇది చాలా అవును బ్రో. ఇప్పుడు నేను ఒక సర్వర్కి నేను ఎంత కెపాసిటీ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గోయింగ్ టు ద సెట్టింగ్స్, ఓకే, నేను ఓన్లీ ఈ సర్వర్కి 3 GB అనేది అలకేట్ అయింది ర్యామ్. ఓకే, 20 GB అనేది సర్వర్కి అలకేట్ అయింది, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఈ 20 GB ఇట్స్ నాట్ ఎ సింపుల్ వన్, హై ఎండ్ అంటే మ్యాక్సిమం 20 GB. కానీ ఇప్పుడు 20 GB అనేది మీకు యూజ్ అవ్వదు. దానిలో ఇప్పుడు ఎంత యూజ్ చేసుకుంటుందో అంత మాత్రమే తీసుకుంటాం. మ్యాక్సిమం 20 GB వరకు అనేది మ్యాక్సిమం వాల్యూ అన్నమాట. ఇట్స్ నాట్ ఏ మినిమం వాల్యూ. 2 GBతో కూడా మీకు VM రన్ చేసేయచ్చు. సో అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ VMware. వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఎలాగంటే లైట్ వెయిట్ అంటారు అన్నమాట సర్వీసెస్, అంటే అంత భయంకరంగా మనకు ఉండవు. ఇప్పుడు మీ మొబైల్లో ఎలా ఉంటుంది, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో కానీ లేకపోతే మీకు యూజ్ చేసినప్పుడు సర్వీసెస్ లైట్ వెయిట్ ఉంటాయి. అంటే మీకు వాట్సాప్ యూజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసినా, ఓకే, మీకు ఎప్పుడైనా చూసారా ఇన్స్టాగ్రామ్లో కూడా లైట్, వాట్సాప్ లైట్ అని డౌన్లోడ్ అవుతుంటాయి. ఎప్పుడైనా చూసారా మీకు అప్లికేషన్స్? వాట్ ఈస్ ద లైట్ అని? లైట్ వర్షన్ డౌన్లోడ్ అయితే బ్యాక్ ఎండ్ లో. సో ద లైట్ వైట్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు అనవసరంగా కావాల్సినవన్నీ కూడా కాకుండా
ఇట్ ఈస్ అ ఏపీఐ ప్రోటోకాల్ అంటారన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే త్రూ మీ ఇంటర్నెట్ ఛానల్ ద్వారా దానికి కావాల్సిన ఆ అవసరానికి సంబంధించినది. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఓకే ప్రతిదీ సరుకులు పెట్టుకోకుండా మీరు ఏది కావాలో ఆ టైంలో మాత్రం మీరు డెలివరీ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటోలోనో కానీ స్విగ్గీలోంచి గురించి మీకు ఏ రోజు కూరగాయలు కావాలో ఆ రోజు కూరగాయలు డౌన్లోడ్ చేసుకోవడం. నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ టు సింక్ అప్ విత్ త్రూ ద ఛానల్. ఆ ఛానలే ఇంటర్నెట్ ఛానల్. సో ఈ లైట్ వెయిట్ అనేవి ఎలాంటివి ఉంటాయంటే ప్యాకేజ్ తక్కువగా ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా మనకు కావాల్సినప్పుడే అవి మాత్రమే సింకప్ అయ్యి ఎన్విరాన్మెంట్కి తీసుకొస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి brought up into the services. ఓకే సో ఇది కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనకు అయిపోయిన తర్వాత ఏం లేదు, జస్ట్ వీ నీడ్ టు రీబూట్ ద సర్వర్. సో దీంతో మన ల్యాబ్ సెటప్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకు కనెక్ట్ అవ్వాలి అంటే వీఆర్ యూజింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ టెర్మినస్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ద టెర్మినస్ ఆల్సో. జస్ట్ ఇది మీరు గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసినా వచ్చేస్తుంది టెర్మినస్ అని. యూ కెన్ గో విత్ సంథింగ్ టెర్మినస్, లేకపోతే పుట్టి యూజ్ చేయొచ్చు. ఓకే నేనైతే టెర్మినస్ అనేది యూజ్ చేస్తున్నాను. టెర్మినస్లో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏమంటే మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ కనెక్టింగ్తో పాటు ఎస్ఎఫ్టిపి ఫైల్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో నేను ఇక్కడ ఏదన్నా మనము కనెక్ట్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ పుట్టి అన్నా యూజ్ చేసుకోండి, ఇదన్నా యూజ్ చేసుకోండి, ఏదైనా పర్వాలేదు. బట్ రైట్ నో ఐఎమ్ యూజింగ్ ద టెర్మినస్ రకంగానే మోబిక్స్ అనేది కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. మోబిక్స్ ప్రో ఆర్ మోబిక్స్ ప్లేయర్ అనేది కూడా ఓకే అది కూడా యూజ్ చేసుకుంటారు. లేదు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అనుకుంటే మీరు పుట్టి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పుట్టి కూడా డౌన్లోడ్ చేసుకొని పుట్టి ఆల్సో వీ కెన్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ ఏదైనా కూడా త్రూ అంటే మన సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఓకే సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ హియర్. సో హోప్ అర్థమైనట్టు. యా ఒక లాస్ట్ డౌట్ అండి. చెప్పండి. అది యాక్చువల్లీ ఇప్పుడు మనము ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్ 2 GB 4 GB అనేది మనం ఇక్కడ VMware లో పెట్టుకుంటామని నార్మల్ గా ఆన్ సైట్ అంటే డిబి మనము డేటాబేస్ ఇట్లాంటివి పెట్టుకునేటప్పుడు రియల్ టైమ్ లో మాత్రము ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే నార్మల్ గా అయితే మనం 16/8 అట్లా తీసుకుంటామా ర్యామ్, లేకపోతే దానికన్నా ఎక్కువ తీసుకుంటాం కదా? అదేమన్నా స్పెసిఫికేషన్స్ ఉంటుందా రియల్ టైం? ఇప్పుడు నేను బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆదిత్య బిర్లా చూస్తున్నారు కదా, ఎన్టీఆర్ ఆదిత్య బిర్లా ఒక సర్వర్స్ని మేము మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఆదిత్య బిర్లా గ్రూప్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ చాలా ఉన్నాయి. దానిలో 7-8 GB ర్యామ్తో కూడా సర్వర్లు ఉన్నాయి. ప్రొడక్షన్ సర్వర్లు 8 GB ర్యామ్తో కూడా రన్ చేస్తున్నాం. సమ్ ఆఫ్ ఆరకల్ డేటాబేస్ బ్యాకప్ సర్వర్లు వీఆర్ యూజింగ్ ఓకే మోర్ దెన్ వాల్యూస్తో కూడా యూజ్ చేస్తున్నాం. అంటే 16 GB 32 GBతో కూడా యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ మీ సర్వర్ యొక్క కెపాసిటీ అండ్ నీడ్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దే విల్ కమ్ అప్ విత్ క్లియర్ రిక్వైర్మెంట్, నాకు ఈ కెపాసిటీతో కావాలి అని క్లియర్గా వస్తాడు. ఆ కెపాసిటీతో వాడు వచ్చినప్పుడు దాని ప్రకారమే మనం ప్రొసీడ్ అనేది అవుతాం. ఓకే వీఆర్ నాట్ గోయింగ్ విత్ అదర్ దాన్ దట్. అంటే మనం సజెస్ట్ చేస్తాం కదా అండి, అంటే నార్మల్ గా క్లయింట్ కు ఒక్కొక్కసారి నాలెడ్జ్ ఉండదు కదా, సో బ్యాకప్ కి మనము అట్లా ఏమన్నా రికమెండ్ అంటే నార్మల్ గా నేను ఏంటంటే స్టాండర్డ్ లెవెల్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నాను. ఆబ్వియస్లీ స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది. ఆల్వేస్ రికమెండింగ్. ఇప్పుడు టెస్ట్ ఎనీ ఎన్విరాన్మెంట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం 8 GB to 16 GB మినిమం ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి మినిమం అనేది 16 GB అనేది ఉండాలి. ఓకే మ్యాక్సిమం అనేది మీరు ఎంతన్నా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద స్టోరేజ్, అందుకే ఇక్కడ చూడండి 20 GB అనేది మినిమం అనేది మనకు వచ్చేసింది. ఓకే దీన్ని మీరు మ్యాక్సిమం అనేది ఎంతన్నా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ టెస్ట్ సర్వర్లు లోడ్ తక్కువగా ఉందనుకోండి, ఓకే గో విత్ 20 GB ఒక 1 week రన్ చేస్తాము. దాని తర్వాత కెపాసిటీని బట్టి ఏం చేస్తాము, నో అండి మీ ఎన్విరాన్మెంట్కి 20 GB సరిపోదు,
ద రికమెండేషన్ ఇస్ దట్ మినిమం ఒక 50 జీబీ 60 జీబీ కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ర్యామ్ కూడా 3 జీబీ సరిపోదు, మినిమం అనేది ఒక 8 జీబీ టు 12 జీబీ ఇంత పర్టికులర్ సమ్ జీబీ అనేది కంపల్సరీ ఉండాలి అని ఆ రకంగా రికమెండేషన్స్ అనేవి ఇస్తామన్నమాట. దట్ ఈస్ ఇన్ డిపెండింగ్ అపాన్ వర్క్ లోడ్. ఓకే, కానీ ప్రాజెక్ట్ టీమ్ బిల్డ్ టీమ్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ గోయింగ్ టు పుష్ అప్ ద వర్క్ బేస్డ్ ఆన్ ద థింగ్స్. ఓకే, ఈ వర్క్ లోడ్ అనాలిసిస్ చేసి, ఎందుకంటే దీన్ని బట్టే కదా బిల్లు కూడా వచ్చేది. మీరు యూజ్ చేసే రిసోర్స్ని బట్టే మీ బిల్స్. ఎస్ ఎస్ అవును. నార్మల్గా ఇప్పుడు మనం ఒకవేళ 8 జీబీది ర్యామ్ పెట్టి మనం ఇన్స్టాల్ చేసామండి, దాని తర్వాత వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చా, లేదు అంటే మళ్ళీ దీని నుంచి దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్ చేయాలన్నా? నో నీడ్. VMware ఎన్విరాన్మెంట్లో ఏంటి, నాకు డ్రాగ్ అండ్ ట్రాప్ చేస్తే అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ద ఎస్ఐడి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ చూడండి, ఈ సర్వర్ అంటే స్టాప్లో ఉంది. ఓకే, లెట్ బి దిస్ సర్వర్ ఈజ్ రైట్ నౌ స్టాప్ స్టేట్. ఇప్పుడు క్లయింట్ ఏమన్నాడు, నాకు 3 జీబీ ఉంది మెమరీ. ఓకే, క్లయింట్ ఏమన్నాడు, లెట్ బి ఈ సర్వరు 3 జీబీ ఉంది, లెట్ బి 3 జీబీ ఉంది, దీన్ని 3 జీబీ ఉండకూడదు 4 జీబీ చేయాలి అన్నాడు. సో ఇక్కడ 4 జీబీ చేశాను అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మీ ఫిజికల్ ల్యాప్టాప్ నుంచి తీసుకుంటుంది. యు గట్ అ పాయింట్ రైట్. మీ ఫిజికల్ ల్యాప్టాప్లో కెపాసిటీ అంటే ఆటోమేటిక్గా హియర్ ద థింగ్స్ ఆర్ రిఫ్లెక్టింగ్, ఇట్ విల్ టేక్ యూ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్డ్ డిస్క్ 20 జీబీ కాదు 200 జీబీ కావాలి అన్నాడు అనుకో. సో నేను ఇక్కడ 200 జీబీ అలొకేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నా ఫిజికల్ హార్డ్ డిస్క్లో 200 జీబీ ఉండాలి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ వర్చువల్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఫిజికల్లో ఎలా ఉండేది, ఒక 200 జీబీ మళ్ళీ ఎక్స్ట్రా చేయాలంటే మళ్ళీ ఇంకో కొత్త డిస్క్ పెట్టి సర్వర్ని రీబూట్ చేసి చేయాలి. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, డైనమిక్గా ఆపరేషన్స్ అనేది మూవ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, మీ ఫిజికల్ సర్వర్ నుంచే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఉన్నది ఆన్లో ఉన్నట్టు, ఇది గ్రీన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయి, 1 2 3 4 5 సర్వర్లు ఉన్నాయి. లెట్ ఇట్ బి కెపాసిటీ పరంగా 5 సర్వర్లకి మినిమం 20 జీబీ పెట్టాను, అంటే 1 TB ఆఫ్ డేటా అనేది ఇక్కడే అయిపోయిందా. కానీ దీనిలో రన్నింగ్ ఉన్నవన్నీ 2 సర్వర్లు మాత్రమే ఉన్నాయి, రైట్. ఈ 2 సర్వర్లు మాత్రమే ఎంత కెపాసిటీ ఉంటే అవి మాత్రమే తీసుకుంటాయి. మిగతా డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ స్టాప్ ఉంది, దీనికి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా VMware ఒక పూల్ మెకానిజం అంటారు, POOL. పూల్ మెకానిజం అంటే ఏంటి, స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఒక స్టోర్ బాక్స్లో స్టోర్ చేసి, నీకు మళ్ళీ కావాలా మళ్ళీ తీసుకో, ఓకే, నీ కెపాసిటీ ఎంత దాని ప్రకారం అన్నట్టు. మీన్స్ డేటా అనేది రిసోర్సెస్ అనేవి రీయూజ్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా అర్థమైంది. సో బికాస్ డౌట్స్ లేవు. ఇప్పుడు అదే మీకు ఫిజికల్, ఇప్పుడు అర్థమైంది ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి VMware ఎన్విరాన్మెంట్కి బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అని. ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి ఇక్కడికి మనకి బేసిక్ ఏమంటే దట్ ఈస్ వాట్ ద మేజర్లీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో మీరు ఈ డైనమిక్ ఆపరేషన్స్ అనేవి మీరు డైరెక్ట్గా చేయలేరు. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది, యూ కెన్ పర్ఫామ్ ద ఆపరేషన్స్ వెరీ ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్సెస్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ సైడ్ మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి మనకు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. కొంచెం ఈ ల్యాబ్ సెటప్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఓకే, సో మీకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకే ఆ పర్టికులర్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను, అవి మీకు వస్తాయి. సో మీరు మర్చిపోకుండా నాకు మెయిల్ ఐడీస్ ఒకసారి ఇవ్వండి. ఓకే, సో